హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము పాలిసెట్ 2025 కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుందాం. కంప్యూటర్ సైన్స్ కాలేజెస్ ఎందుకు చెప్తున్నానంటే కంప్యూటర్ సైన్స్ మీద క్రేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్ కాలేజెస్ టోటల్‌గా ఎన్ని ఉన్నాయి, తెలంగాణ స్టేట్‌లో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్ని, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్ని, ఈ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకుందాము. సో ముందుగా మనము ఈ పాలిసెట్ 2025 రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించి లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అదే tgpoliset.nic.in. ఈ వెబ్సైట్లో మనకి టీజీ పాలిసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకి టోటల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ ఇయర్ అనమాట. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కొత్తగా కొన్ని పాలిటెక్నిక్ కాలేజెస్, రెండు మూడు పాలిటెక్నిక్ కాలేజెస్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. పటాన్చెరులో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి ఆ, కే సముద్రంలో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా కొన్ని పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. సో వాటి ర్యాంక్స్ అనేవి మన దగ్గర ఉండవు. బట్ లాస్ట్ ఇయర్ 2024 అడ్మిషన్స్లో మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్స్ ఎలా జరిగాయి, వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, బ్రాంచెస్ ఏవేవి ఉన్నాయి అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి క్రేజ్ ఉన్న బ్రాంచ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ కంప్యూటర్ సైన్స్ కోసం ఎక్కువగా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అనేది పోటీ పడడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా మనకి లేటెస్ట్గా 2 వీడియోస్ చేసాం, వాటిలో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నారు. సో కాబట్టి మీకు టోటల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఏ ఏ కాలేజెస్లో ఉంది అనేది ఇక్కడ షేర్ చేయదలుచుకున్నాను. దానికోసం నేను ఈ లింక్ క్లిక్ చేశాను. లింక్ క్లిక్ చేయగానే ఒక ఎక్సెల్ షీట్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో అలా డౌన్లోడ్ అయిన ఎక్సెల్ షీట్లో నేను ఏం చేశానంటే కాలేజెస్ అన్ని ఫిల్టర్ చేశాను. ఓకే, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో మనం గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే చూసుకోవాలనుకుంటే ఇక్కడ కాలేజ్ టైప్ వచ్చి గవర్నమెంట్ తీసి టిక్ మార్క్ గవర్నమెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో మీరు చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ అర్థమవుతుందండి. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 20 ఉన్నాయి. 20 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి కంప్యూటర్ సైన్స్ ఉమెన్స్ కానీ, బాయ్స్ కానీ, కోఎడ్ కానీ, ఓకే. సో మొత్తానికైతే 20 కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో మరి కోఎడ్ మాత్రమే చూసుకోవాలనుకుంటే కోఎడ్ కాలేజెస్ ఉన్నాయి. కోఎడ్ అనేవి 12 కాలేజెస్ ఉన్నాయి. 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉమెన్స్కి మాత్రమే ఉన్నాయి. సో వీటిలో ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు గర్ల్స్ చూపిస్తాను. సో గర్ల్స్లో 8 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది చూడండి, 8 పాలిటెక్నిక్ కాలేజెస్. సో ఇప్పుడు మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టి చూపిస్తున్నాను. ప్రైవేటు గవర్నమెంట్ రెండు ఎందుకు సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు ఇక్కడ రెండిట్లో మనకి టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి కదా. సో రెండిట్లో టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్ చూసుకుంటే రైట్ ఇన్ని కాలేజెస్ ఉన్నాయండి. ఓకే, సో ఇవి 69 కాలేజెస్ ఉన్నాయి. మరి ఈ 69 కాలేజెస్లో అన్నింటిలో మనం చదువుకుంటే మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మనకి మంచిగా టీచింగ్ ఉంటుందా ఉండదా అనేది మీరే ఆలోచించుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ అయితే మనకి 69 కాలేజెస్ ఉన్నాయి. సో 69 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజెస్ మాత్రం మీకు 20 కాలేజెస్ ఉన్నాయి. సో నేనైతే గవర్నమెంట్ కాలేజ్ ఫ్యాకల్టీ కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకుంటే బాగుంటుంది. ఎంతో కొంత మీకు సబ్జెక్ట్స్ టీచింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీని ఎక్కడి నుంచైనా తెచ్చి డిప్యూట్ చేసి, అంటే అక్కడ ఫ్యాకల్టీ లేకపోయినా వేరే కాలేజ్ నుంచి అడ్జస్ట్మెంట్ చేసైనా సరే మీకు సబ్జెక్ట్స్ అనేవి టీచింగ్ చేపిస్తారు. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ సరిగా ఇవ్వరు కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ అంత ఇంట్రెస్ట్గా చూపరు. ఓకే, అలాగే ఫ్యాకల్టీ అనేది కామన్గా రొటేట్ అవుతూ ఉంటారు. అంటే వేరే కాలేజ్కి షిఫ్ట్ అవ్వడం, జాబ్ మానేసి వెళ్ళిపోవడం, వేరే జాబ్ వస్తే ఇంకో ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సబ్జెక్ట్ చెప్తూ చెప్తూ మధ్యలో వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్స్ కూడా పూర్తిగా 100% సిలబస్ కంప్లీట్ చేయరు. కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మీకు నియర్ బై దగ్గరలో ఉన్న ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా మీరు ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి, మీరు పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మరి ఈ 20 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫస్ట్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రిఫర్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ర్యాంక్ చూస్తే 439 ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంక్. వీళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ ప్రిఫర్ చేశారు. తర్వాత మనకి సెకండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ వచ్చి మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది కూడా హైదరాబాద్లో ఉంది. థర్డ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిజామాబాద్లో ఉంది, ఇది స్టేట్ థర్డ్ కంప్యూటర్ సైన్స్కి అర్థమవుతుంది. వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది ఫోర్త్ చూపిస్తున్నారు. ఓకే, 1584 ర్యాంక్ తోటి ఇక్కడ ఒక స్టూడెంట్ ఓసీ బాయ్స్లో నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఓసీ బాయ్స్లో నార్మల్గా మంచి ర్యాంక్ ఉంటేనే కాలేజీలో సీటు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళకి ఇంకా కొద్దిగా ర్యాంక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా మనము క్లియర్గా చెప్పలేము. ఓకే, ఎస్జిఎంఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ ఎస్జిఎంఏ అంటే అబ్దుల్లాపూర్ మెట్, ఎస్జిఎం అంటే సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అబ్దుల్లాపూర్ మెట్, ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అంటే హైదరాబాద్కి రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉంటుంది.
సో ఇది కూడా హైదరాబాద్కి సరౌండింగ్స్లో ఉన్నది కాబట్టి దీంట్లో మనకి అడ్మిషన్స్ 2403 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ తీసుకోవడం జరిగింది. సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇది మనకి సిద్దిపేట డిస్టిక్లో ఉంది. అండ్ ఇక్కడ 2865 ర్యాంక్. ఇప్పుడు మనం చెప్పుకున్నది 1 2 3 4 5 6 సిద్దిపేట 6th ఉంది. నల్గొండ 7th గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నల్గొండ 7th 3232 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అయ్యాడు. వనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి. సో ఇక్కడ మనకి 3380 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. గద్వాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో గద్వాల్ డిస్టిక్లో ఉంది. ఇది 5684 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేనైతే ప్రజెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గద్వాల్లోనే టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాను. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లెక్చరర్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మనకి షాద్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇక్కడ 5930. ఇక్కడ మీకు ర్యాంక్స్ ఇంత మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యాడు అనేది తర్వాత వాళ్ళు రిగ్రెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రిమోట్ ప్లేసెస్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండవు. బయోమెట్రిక్ వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా ఉత్తమము. అక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే ఇంకా జాయిన్ అవ్వడం ఉత్తమం. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాత్రం మీరు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఫీజెస్ చాలా ఎక్కువగా వసూలు చేస్తారు. ఓకే, తర్వాత మీకు ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో ఉంది. ఏడీబీపీ ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్. ఎస్జీ ఇది కూడా సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆదిలాబాద్. ఇక్కడ మనకి ఆదిలాబాద్ రిమోట్ ప్లేస్ కాబట్టి కొద్దిగా ఇక్కడ ర్యాంక్ ఎక్కువగా ఉన్న క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. ఇది ఓల్డెస్ట్ కాలేజీ, కాకపోతే ఇక్కడ దూరం ఉంది కాబట్టి సిటీ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ నెక్స్ట్ కాలేజ్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చందులాల్ బరాదరి. ఇది జూ పార్క్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్లో జూ పార్క్ దగ్గరలో ఉంటుంది. ఇది కూడా మంచి కాలేజే, కాకపోతే ఇక్కడ ఓల్డ్ సిటీ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల క్యాండిడేట్స్ ఎక్కువ మంది జాయిన్ అవ్వరు. సో ఇవి మొత్తంగా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ బాయ్స్కి సంబంధించి, అంటే కోయిడ్కి సంబంధించి మొత్తం కాలేజెస్ 12 కాలేజెస్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఆ 12 కాలేజెస్ ప్రిఫరెన్స్ ఇలా ఉంది. కంప్యూటర్ సైన్స్ ఉన్న కాలేజెస్ తర్వాత మనకి బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్. సో ఇది ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ ర్యాంక్ చూసుకోండి మీరు 1193 ర్యాంకు. అంటే ఈ ర్యాంక్స్తో పాటు ఇక్కడ మనం ఫస్ట్ ప్రిఫర్ చేసిన కాలేజ్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. ఇక్కడ ఈ ర్యాంకు 439గా ఉంది. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ మంచి ర్యాంక్ ఏదైనా ఉంది అంటే ఆ ర్యాంక్ వచ్చిన కాలేజ్ ఏది అంటే 1193 ర్యాంక్ అండి. 1193 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో జాయిన్ అయ్యారు. ఓకే, గర్ల్స్ క్యాండిడేట్. అండ్ దీని తర్వాత ఎస్డిడి టీటీఐ ఫర్ ఉమెన్. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఆర్ఫన్స్కి మాత్రమే ఇస్తారు. ఎస్డిడి టీటీఐలో ఉమెన్స్ కాలేజే, కానీ హాస్టల్ ఫెసిలిటీ మాత్రం అమ్మాయిలకి ఇక్కడ లేదు. అక్కడ ఆర్ఫన్స్ కాలేజ్. ఈ ఆర్ఫన్ కాలేజ్లో ఆర్ఫన్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు. కాబట్టి బయట వాళ్ళకి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే నాన్ ఆర్ఫన్స్ ఉంటారో, అంటే పేరెంట్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్గా హాస్టల్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసిన ఇష్యూ ఇది. హైదరాబాద్లో ఉందని చెప్పి జాయిన్ అయ్యి తర్వాత కూడా ఆ హాస్టల్స్ సరిగా లేక, అంటే అక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వర్కింగ్ హాస్టల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అమీర్పేట్ దగ్గరలో ఉంటుంది ఈ కాలేజీ. కాబట్టి అక్కడంతా కూడా అమ్మాయిలు కొద్దిగా హైఫైగా తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఈ డిప్లొమా స్టూడెంట్స్కి దానివల్ల ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కూడా కొద్దిగా చెడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి పేరెంట్స్ నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పిన సందర్భము. అందుకని ఆ విషయం మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఈ డిడిహెచ్డి కాలేజ్ మీకు హైదరాబాద్లో ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రిఫర్ చేయండి. అంటే మీరు డే స్కాలర్స్గా ఉంటూ అప్ అండ్ డౌన్ చేయడానికి ఇది బాగా మంచి కాలేజు. ఇక్కడ ఫ్యాకల్టీ బాగానే ఉంటారు, ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి. కాకపోతే మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. ఈ హాస్టల్ ఫెసిలిటీ ప్రైవేట్గా ఉంటుంది. ఆ ప్రైవేట్లో అమ్మాయిలని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చుట్టూ బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ అన్నీ ఉంటాయి. అంతా కూడా పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు చూసి మీరు పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది, నా పర్సనల్ ఒపీనియన్. అలాగే నాకు ఒక పేరెంట్ ఫోన్ చేసి ఈ కాలేజీ నుంచి మారిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే అదే చెప్పాడు ఆయన. కాబట్టి మీకు దీంట్లో జాయిన్ అవ్వకపోవడం మంచిదని చెప్తున్నాను. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్. ఇక్కడ చూసుకుంటే 2019 ర్యాంక్ 19లో ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. 1439 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అయ్యాడు. 1439 వచ్చిన ర్యాంకు వచ్చిన అమ్మాయి జాయిన్ అయింది. సో ఇది మంచి కాలేజ్, సికింద్రాబాద్ సెంటర్లో ఉంటుంది. మీకు రైల్వే స్టేషన్కి 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మీకు పక్కన కూడా మంచి ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉంటాయి. మీకు ఒకవేళ గవర్నమెంట్ హాస్టల్లో సీట్ రాకపోతే మీరు కావాలనుకుంటే బయట హాస్టల్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మనకి తార్నాకలో కూడా ఒక హాస్టల్ ఉంది. ఓకే, ఎస్సీ హాస్టల్ ఉంటుంది. అక్కడ మీరు కావాలనుకుంటే అక్కడ కూడా ట్రై చేయొచ్చు. తార్నాక మనకి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు ఆ అవకాశం కూడా ఆడుకోవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనార్టీస్ బడంగ్పేట్ అండి. ఇది బడంగ్పేట్లో ఉంటుంది. అంటే మీకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో
వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఇక్కడ ర్యాంక్ చూసుకోండి 58,540. సో 58,540 ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్ జాయిన్ అయ్యారు. ఇది అమ్మాయిల కాలేజీ. ఓకే. సో దీంట్లో మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేయవచ్చు. ఇక్కడ హాస్టల్ కూడా ఉంది. దీంట్లో హాస్టల్ కూడా ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ జోగిపేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. సో ఇది మనకి సంగారెడ్డి నుంచి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు జోగిపేట అనేది బాగా ఫేమస్. ఎందుకంటే మనకి జాతిరత్నాలు సినిమాలో మనకి ఏదైతే కామెడీగా నడుస్తుంటుందో ట్రాక్ అంతా ఈ జోగిపేట్ పాలిటెక్నిక్ కాలేజ్ జోగిపేట్ టౌన్లోనే ఉంటుంది. సో మీ అందరూ ఈ పేరైతే విని ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇది కూడా మనకి హైదరాబాద్ నుంచి కొద్దిగా 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అదొక డిసడ్వాంటేజ్ కింద మీరు కన్సిడర్ చేయవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే ఈ కంప్యూటర్ సైన్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. వద్దనుకుంటే మీరు ఆల్టర్నేట్ కోర్సెస్ అయినా వేరే బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఈసీ బ్రాంచ్, తర్వాత ట్రిపుల్ ఈ బ్రాంచ్, మెకానికల్, సివిల్ ఈ బ్రాంచెస్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ మెదక్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్. ఇక్కడ చూసుకుంటే అర్థమవుతుంది. ఉమెన్స్కి సంబంధించి 5,127 ర్యాంకు వచ్చిన వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారంటే మీకు అర్థమవుతుంది. ఉమెన్ మెదక్ కాలేజ్, మెదక్ డిస్టిక్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మెదక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్యాకల్టీ బాగానే ఉన్నారు. సిద్దిపేట పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట. ఇక్కడ మొత్తం ఫ్యాకల్టీ చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ఆగస్టు 2024లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైనా చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సిద్దిపేట, మెదక్, తర్వాత మనకి బడంగ్పేట, అండ్ దీని తర్వాత దాని పక్కన అబ్దుల్లాపూర్ మెట్, ఓకే, నల్గొండ ఇలాంటి కాలేజెస్కి షిఫ్ట్ అయిపోయారు. షాద్ నగర్ షిఫ్ట్ అయ్యారు. సో దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటే వాటి కాలేజెస్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ట్రాన్స్ఫర్స్లో బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ కాలేజ్కి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ ఫుల్గా ఉన్నారు. మీరు కావాలనుకుంటే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట అలాగే మెదక్ ఈ రెండిట్లో కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. ర్యాంక్స్ చూసుకుంటే ఇక్కడ మీకు 5127 అంటే మీరు ఇక్కడ ర్యాంక్స్ ప్రకారం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ బాగా ఉన్నారా బాగలేరా అనేది మీరు అక్కడ కాలేజీకి వెళ్తే మీకే అర్థమవుతుంది. ఓకే. రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్న కాలేజ్ మీరు ప్రిఫర్ చేయండి. చాలా కాలేజెస్లో ఫ్యాకల్టీ ఉన్నారు కానీ కొంతమందిని కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని పర్మనెంట్ చేశారు. సో అలాంటి కాలేజెస్ ఏవైనా ఉంటాయో ఆ కాలేజెస్ మీరు కొద్దిగా ఆచితూచి అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట. ఇక్కడైతే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. రెగ్యులర్గా ఫ్యాకల్టీ 7 మంది ఈ కాలేజీలో ఉన్నారని నాకు ఐడియా ఉంది. ఎందుకంటే రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో 7 మంది ఈ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్న కాలేజెస్ మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ మీకు సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు అందరికీ కూడా ఏవైనా సందేహాలు ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తారు. అలాగే ల్యాబ్స్ కూడా కండక్ట్ చేయడం సరిగా చేయడం జరుగుతుంది. సో ఇవి టాప్ 20 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. మరి గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ప్రైవేట్ కాలేజ్ ఏవైనా కొన్ని టాప్ కాలేజ్ చెప్పండి సార్ అంటే కంప్యూటర్ సైన్స్ కోసం కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఒక 10,000 ర్యాంక్ లోపు వరకు చూసుకోండి. ఓకే. 10,000 ర్యాంక్ వరకు చూసుకుంటే మీకు ఏవైనా పనికొచ్చే కాలేజెస్ ఉంటే వాటిలో జాయిన్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ చేరకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ టీచింగ్ సరిగ్గా చేయరు. నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ నేను అబ్జర్వర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలామంది స్టూడెంట్స్ని కాలేజెస్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం కంటే నాకు మంచిగా వచ్చిన కాలేజెస్లో కొన్ని కాలేజెస్ ఉండే సార్. ఆ కాలేజీలో సివిల్ బ్రాంచ్ జాయిన్ అయినా, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఎలక్ట్రికల్, ఈ బ్రాంచ్, ఓకే, ఈసీ బ్రాంచ్, లేదంటే వరస్ట్ కేసులో మెటలర్జీ బ్రాంచ్, ఓకే, ప్యాకింగ్ టెక్నాలజీ ఇలాంటి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. మైనింగ్ బ్రాంచ్ అని ఉంది. మనకి డిప్లొమా మైనింగ్ ఉంటుంది. సింగరేణి కాలరీస్ కంపెనీలో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది డిప్లొమా మైనింగ్ చేసిన తర్వాత. అలాగే మనం ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ బీటెక్ కూడా చేయొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. సో అలాంటి కోర్సెస్ చేసింటే బాగుండేది సార్. మాకు మీరు ముందు కలిసి ఉంటే బాగుండేది. మీ నుంచి ఫీడ్బ్యాక్ ఇప్పుడు తీసుకొని మేము మా జూనియర్స్కి అయినా హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందుకనే మీకు ఇక్కడ నేను నా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మీరు ఈ కాలేజెస్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వీటిలో జాయిన్ అయితే బాగానే ఉంటుంది. ఈ 3 కాలేజెస్ ఇదైతే నస్పూర్లో ఉంది. అంటే ఇది మనకి మంచిర్యాల డిస్టిక్లో ఉంది. సో ఇది అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంటే జాయిన్ అయ్యాడు. కాకపోతే అతనికి దగ్గరలో ఉన్నది కాబట్టి జాయిన్ అయ్యాడు మేబీ. ఈ టీకేఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇదైతే పరమ చెత్త కాలేజ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఫీజులు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. కొంతమంది పేరెంట్స్ అయితే ధర్నా కూడా చేశారు లాస్ట్ ఇయర్. ఫీజులు ₹1,00,000 పైన వసూలు చేయడానికి ట్రై చేశారు. సో ఇలాంటి కాలేజ్లో మీరు జాయిన్ అవ్వద్దనే నేను చెప్తాను. ఓకే. టీకేఆర్ కాలేజ్ మాత్రం మీరు ప్రిఫర్ చేయకండి. ఇక్కడ ర్యాంక్ చూసి మోసపోవద్దు. నవాబ్ షా ఆలం కాలేజు దీని గురించి అయితే నాకు పెద్దగా ఫీడ్బ్యాక్ లేదు. కానీ స్టూడెంట్స్ అయితే బాగానే కౌన్సిలింగ్ టైంలో నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి వచ్చిన మార్క్స్ అవి చూస్తే మంచిగానే టీచింగ్ జరుగుతున్నట్టు అర్థమైంది. ఈ మహావీర్ కాలేజ్ కూడా పరమ చెత్త కాలేజీ. కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజు ఇవన్నీ కూడా దిక్కుమాలిన కాలేజు. ఓకే. వీటిలో మీరు జాయిన్ అవ్వకపోవడమే ఉత్తమం అండి.
మీరు మీ పర్సనల్ రిస్క్ తీసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వండి. టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఇక్కడ టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్లో జరిగాయి. అదొక 3-4 ఏళ్ల కిందటి మాట. మరి ఇప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి తెలియదు. సంస్కృతి కాలేజ్ ఇది కూడా మంచి కాలేజే. ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి మాత్రము టీచింగ్ బాగా జరుగుతుంది అని పేరెంట్స్ అలాగే పిల్లల ఫీడ్బ్యాక్. సో అది మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా కాలేజెస్ ఉన్నాయా అంటే ఇక నాకు తెలిసినంత వరకు ఇంక ఈ కాలేజెస్లో ఏ కాలేజెస్లో కూడా మీరు జాయిన్ అవ్వకపోవడమే ఉత్తమం. ఓకే, ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ 49 ఉన్నాయి. ఈ 49లో ఒక మూడు కాలేజెస్ అంటే మీకు ఒకవేళ డబ్బులు కట్టగలిగే స్తోమత ఉంటే టీకేఆర్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మీరు నవాబ్ షా ఆలం కాలేజ్, ఇది మైనార్టీ కాలేజ్. సో ఇది ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. సో మీరు ఆ ఫీలింగ్ ఏమి నాకు లేదు అనుకుంటే ఈ కాలేజ్ జాయిన్ అవ్వండి. అలాగే మహావీర్ కాలేజ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వరస్ట్ కాలేజెసే, కాకపోతే వరస్ట్లో కూడా బెస్ట్ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. మహావీర్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ టీకేఆర్ కాలేజే తీగల కృష్ణారెడ్డి అని ఇంకో కాలేజ్ పెట్టుకున్నాడు డబ్బులు పిండుకోవడానికి. అండ్ మనకి టీఆర్ఆర్ పాలిటెక్నిక్ ఈ అన్నదమ్ములు అనమాట, టీకేఆర్ టీఆర్ఆర్ వీళ్ళంతా కూడా అన్నదమ్ములు. సో టీఆర్ఆర్లో అయితే కొద్దిగా క్లాసెస్ బాగానే జరిగాయని నేను విన్నాను. సంస్కృతి కాలేజ్ ఇక్కడ 5 కాలేజెస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. టీకేఆర్, నవాబ్ షా ఆలం, మహావీరు, తీగల కృష్ణారెడ్డి, దాని తర్వాత మనకి టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, సంస్కృతి పాలిటెక్నిక్ కాలేజ్. ఈ కాలేజ్ మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్రిఫర్ చేయండి. ఓకే, నేను ఇక్కడ రెడ్ కలర్లో పెడుతున్నాను. ఓకే, ఇది దీని తర్వాత మనకి టీఆర్ఆర్ కూడా ఓకే, అండ్ సంస్కృతి కాలేజు. ఓకే, సో ఇవి ఈ కాలేజ్లో మీరు కావాలనుకుంటే వేరే ఏ బ్రాంచెస్ అయినా కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. కాకపోతే ఫీజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మొత్తానికైతే మీకు ఒక 25 కాలేజ్ చెప్పాను కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. ఇది మనకి కంప్యూటర్ సైన్స్ కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించిన ఫైలు. దీన్ని మీకు నేను ఎక్సెల్ షీట్ కూడా ఇదే ఫైలు సేవ్ చేసి పెడతాను. సేవ్ చేసి గూగుల్ డ్రైవ్ లింక్లో పెడతాను. మీ అందరికి కూడా ఎడిట్ చేసే అవకాశం కూడా నేను ఇస్తాను. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా మీరు వాడుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్లో కూడా అంటే ఫ్యూచర్లో అంటే ఇక మనకి కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకునే టైంలో మీకు బాగా పనికొస్తుంది. ఓకే, రైట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 87 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో దట్ రెండింటికి సింక్గా ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటే ఆ కాలేజెస్ మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు సార్ట్అవుట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పటికల్లా సిద్ధంగా ఉంటే మీరు మోసపోకుండా ఉంటారు. మంచి కాలేజీలో మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కెరీర్. ఓకే, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.